అందరికీ మరణాత. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామములో కృపయు సమాధానం మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. మరి నేటి దినమందు వాక్య ధ్యానముగా ఈరోజు నిర్గమాకాండము 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఏలయనగా నీ దేవుడినైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఈ మాట స్పష్టంగా దేవుడే రాయించిన వారై ఉన్నారు. ఈ మాటల ప్రకారంగా మనమందరము కూడా క్రైస్తవులంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట, దేవుని యొక్క భయభక్తుల్లో పిల్లలను పెంచాలి. దేవుని ఆజ్ఞలు వారికి చిన్నప్పటి నుంచే కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు దేవుడే స్వయంగా నేర్పించమని ఇజ్రాయెల్ ప్రజలకు ఆజ్ఞాపించిన రీతిగా ప్రతి క్రైస్తవుడు వాళ్ళ పిల్లల్ని దేవుని సన్నిధిలో కూర్చోబెట్టడం, దేవుని సన్నిధిలో మోకరింప చేయటం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునేటట్టుగా, దేవుని సన్నిధిలో వాక్యము చదువునట్లుగా దేవుని వాక్యాన్ని వారికి నేర్పించాలి. దేవుని యందు భయభక్తులు వాళ్ళకి నేర్పించాలి. కనుక ఎప్పుడైతే మనము వారిని సక్రమంగా దేవుని దృష్టికి అనుకూలంగా, ఆయన ఆజ్ఞలకు అనుకూలంగా బిడ్డలను పెంచుతామో అప్పుడు ఆ దోషం అనేది మన మీద ఉండదు. ఎప్పుడైతే మన ఇష్టానుసారంగా, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళని విడిచిపెట్టేస్తామో వారు ఏమవుతారు కడుకు అంటే ఈ లోకంలో భ్రష్టులైపోయి, ఈ లోకంలో దేవునికి దూరస్తులై, ఈ లోక స్నేహంలో, ఈ లోక ఈ లోకము సంబంధించినటువంటి అన్నిటిలో కూడా మునిగి తేలటం వలన చివరకు సాతానుగాడు వారిని చెరగొనిపోయి వారిని అనేకమైన వ్యసనాలకి, అనేకమైనటువంటి పాపాలకి, అనేకమైన వ్యాధులకు బానిసలు చేసి చివరికి లోకములో నుండి పాతాళానికి నడిపిస్తాయి. కనుక అందరూ కూడా మీ బిడ్డల విషయంలో ఆస్తులు సంపాదిస్తున్నాము, మా పిల్లలకి ఎటువంటి డోకా ఉండదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు అని అనుకుంటున్న ప్రతి క్రైస్తవుడు కూడా ఈరోజు ఈ మాట హెచ్చరిక తీసుకోండి. దేవుని ప్రేమిస్తే 1000 తరములు ఆశీర్వాదము. దేవుని ద్వేషించు వారి విషయంలో తండ్రులు చేసినటువంటి పాపాలు పిల్లల మీదకి 3-4 తరముల వరకు వస్తుంది. కనుక అందరూ తస్మత్ జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లల విషయమై శారీరరీతిగా ప్రేమే కాక ఆత్మీయమైన ప్రేమ నిండుగా మెండుగా ఉండులాగన ప్రభు మీ అందరికీ అట్టి జ్ఞానము ప్రసాదించి దీవించును గాక. ఆమేన్.